Hi, hello friends. Nenu my brother Rajesh, and today I welcome you all to our channel, that is GR1. Okay friends, in our previous class we have discussed about pre-Mauryans and Mauryans. Okay, in our previous class manam Mauryans gurinchi discuss cheskunnam mainly. Okay, pre-Mauryans gurinchi discuss cheskunnam. Okay, pre-Mauryans and Mauryans gurinchi discuss cheskunnam. Pre-Mauryans lo there were three important dynasties. First dynasty is Haryanka dynasty. First dynasty Haryanka dynasty. Second dynasty Sisunaga dynasty. Second dynasty Sisunaga dynasty, and third dynasty Nanda dynasty. Third dynasty is Nanda dynasty. Okay, pre-Mauryans lo మూడు important dynasties ఉన్నాయి. Haryanka dynasty, Sisunaga dynasty and Nanda dynasty. Haryanka dynasty లో three important rulers ఉన్నారు. First one is Bimbisara. Second one is Ajatashatru. And third one is Udayini. Okay, these are the three important rulers of Haryanka dynasty. In Sisunaga dynasty, two important rulers. First one is Sisunaga. Second one is Kalashoka. Nanda dynasty lo two important rulers, Mahapadmananda and Dhanananda. Okay, three important dynasties ఉన్నాయి. దాంట్లో హర్యాంక, సిసునాగా అండ్ నందా. హర్యాంక డైనస్టీలో త్రీ ఇంపార్టెంట్ రూలర్స్ ఉన్నారు. సిసునాగా డైనస్టీలో టూ ఇంపార్టెంట్ రూలర్స్ అండ్ నందా డైనస్టీలో టూ ఇంపార్టెంట్ రూలర్స్. ఓకే, మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకుందా ఇప్పుడు ఒక స్టోరీ లాగా రివైజ్ చేసుకుందాం. ఓకే, హర్యాంక డైనస్టీ వాస్ ఫౌండ్ బై కింగ్ భట్టియా, హూ వాజ్ ద ఫాదర్ ఆఫ్ బింబిసారా. బింబిసారా వాళ్ళ తండ్రి హర్యాంక డైనస్టీ ఫౌండ్ చేసిండు. ఎవరు? భట్టియా. ఓకే, అతని తర్వాత బింబిసారా రూలింగ్లోకి వచ్చిండు. బింబిసారా తన ఎంపైర్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి టూ స్ట్రాటజీస్ వాడిండు. ఏమేమి మరి అవి? వన్ ఇస్ మ్యాట్రిమోనియల్ అలయన్స్, ఇంకొకటి వార్. మ్యాట్రిమోనియల్ అలయన్స్ అంటే వేరే కింగ్డమ్కి చెందిన ప్రిన్సెస్ని మ్యారేజ్ చేసుకోవడం. ఇతను బింబిసారా టూ మహాజనపదాస్ అండ్ ఒక ట్రైబ్, వీటికి చెందిన ప్రిన్సెస్ని మ్యారేజ్ చేసుకున్నాడు. కోసలకు చెందిన కోసలదేవిని, లిచ్చవికి చెందిన లిచ్చవ ప్రిన్సెస్ చల్లెన ప్రిన్సెస్ని అండ్ మ్యాడ్రాకి చెందిన ఒక ప్రిన్సెస్ని మ్యారేజ్ చేసుకున్నాడు. ఓకే, కోసల నుండి కోసలదేవిని మ్యారేజ్ చేసుకున్నాడు, లిచ్చవి నుండి చల్లెనని మ్యారేజ్ చేసుకున్నాడు, మ్యాడ్రా నుండి ఒక ప్రిన్సెస్ని మ్యారేజ్ చేసుకున్నాడు. వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడం వల్ల లిచ్చవి ఎక్కడ ఉంటుంది? నార్త్లో ఉంటుంది. మ్యాడ్రా ఎక్కడ ఉంటుంది? పంజాబ్ రీజియన్ ఉంటుంది. అండ్ కోసల ఎక్కడ ఉంటుంది? నార్త్ ఈస్టర్న్ పార్ట్లో ఉంటుంది. ఈ ప్రిన్సెస్ని మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఆ రీజియన్స్ నుండి బింబిసారా మీద అటాక్స్ తప్పినాయి. ఫ్రెండ్లీ రిలేషన్స్ వర్ డెవలప్డ్ విత్ దోస్ రీజియన్స్. ఓకే, నార్త్ ఈస్టర్న్ పార్ట్లో ఫ్రెండ్లీ రిలేషన్స్ డెవలప్ అయినాయి. ఎవరికి? బింబిసారాకి. ఎందుకంటే అక్కడికి చెందిన ప్రిన్సెస్ని మ్యారేజ్ చేసుకున్నాడు బింబిసారా. ఓకే, కోసలదేవిని మ్యారేజ్ చేసుకున్నాడు, హూ బిలాంగ్స్ టు కోసల కింగ్డమ్. ఓకే, తను కోసలదేవిని మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఆ కోసల కింగ్డమ్ రాజు ఎవరు? ప్రసంజిత్. తర్వాత అతను వజ్జికి చెందిన చెల్లెనని మ్యారేజ్ చేసుకున్నాడు. సో వజ్జి రీజియన్ నుండి అటాక్స్ తప్పుతాయి, ఫ్రెండ్లీ రిలేషన్స్ డెవలప్ అవుతాయి. మ్యాడ్రాకి చెందిన ఒక ప్రిన్సెస్ని మ్యారేజ్ చేసుకున్నాడు. సో ఆ రీజియన్ నుండి అటాక్స్ తప్పుతాయి, ఫ్రెండ్లీ రిలేషన్స్ డెవలప్ అవుతాయి. ఓకే, దట్ ఈస్ వన్ స్ట్రాటజీ ఆఫ్ బింబిసారా. ఇంకొకటి ఏంది? వార్స్, యుద్ధాలు చేయడం. బింబిసారా మగధ రీజియన్ని తన ఎంపైర్ డెవలప్ చేసుకున్నాడు. దాని పక్కనే అంగా కింగ్డమ్ ఉంది. సో అంగా కింగ్డమ్ మీద అటాక్ చేసి దాన్ని ఆక్యుపై చేసుకున్నాడు. ఓకే, అంగా కింగ్డమ్ మీద అటాక్ చేయడానికి ఇంకో కారణం ఉంది. బింబిసారా వాళ్ళ తండ్రి అయిన భట్టియాను అంగా కింగ్డమ్ రాజు డిఫీట్ చేసిండు. సో ఆ రివెంజ్ తీర్చుకోవడానికి బింబిసారా అంగాని డిఫీట్ చేసిండు. నెక్స్ట్ వన్, బింబిసారా 57 ఇయర్స్ వరకు రూల్ చేసిండు బింబిసారా. అండ్ బింబిసారా డెవలప్డ్ ద లార్జ్ స్టాండింగ్ ఆర్మీ అండ్ పర్మనెంట్ ఆర్మీ. ఓకే, హిస్టరీలోనే ఇండియన్ హిస్టరీలోనే
ఫస్ట్ స్టాండింగ్ ఆర్మీని డెవలప్ చేసింది ఎవరంటే బింబిసారా. ఫస్ట్ లార్జ్ స్టాండింగ్ ఆర్మీ. ఆ ఆర్మీలో వాళ్ళకు శాలరీస్ ఇస్తారు అండ్ ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఓకే, ఇండియాలో డెవలప్ చేసింది ఫస్ట్ ఎవరు? బింబిసారా. నెక్స్ట్ వన్ అజాతశత్రు. అజాతశత్రు వాజ్ అ సన్ ఆఫ్ బింబిసారా. బింబిసారా వాళ్ళ కొడుకు. అజాతశత్రు తన తండ్రిని చంపి పట్టాభిషేకం చేసుకుంటాడు అజాతశత్రు. ఓకే, అజాతశత్రు బింబిసారాని చంపడం వల్ల కోసలదేవి వాళ్ళ తండ్రి అయిన ప్రసంజిత్ బింబిసారాకు డౌరీ కింద ఇచ్చిన కాశీని మళ్ళీ తీసుకుంటాడు. సో దానివల్ల అజాతశత్రుకి కోపం వచ్చి కోసల మీద అటాక్ చేస్తాడు అండ్ కోసలని గెలుస్తాడు. నెక్స్ట్ వన్, ఈ కోసల అజాతశత్రు మీద అటాక్ చేయడానికి వజ్జీ వాళ్ళకి హెల్ప్ చేస్తారు కోసల వాళ్ళకి. సో వజ్జీ మీద కోపం వచ్చి అజాతశత్రు అటాక్డ్ వజ్జీ అండ్ ఆక్యుపైడ్ వజ్జీ. ఓకే, రెండు కోసలని అండ్ వజ్జీని రెండింటిని ఆక్యుపై చేసుకుంటాడు. నెక్స్ట్ వన్, హీ అటాక్డ్ అవంతి. కొన్ని పార్ట్స్ గెలుచుకున్నాడు అవంతి నుండి, సమ్ టెరిటరీస్. ఓకే, అజాతశత్రు కొన్ని పార్ట్స్ గెలుచుకున్నాడు. నెక్స్ట్ వన్, హీ ఫార్టిఫైడ్ హీస్ క్యాపిటల్. తన క్యాపిటల్ అయిన పాటలిపుత్ర చుట్టూ గోడలు, పెద్ద పెద్ద గోడలు కట్టించుకున్నాడు. ఎవరు? అజాతశత్రు. నెక్స్ట్ వన్, తను 2 వెపన్స్ డెవలప్ చేసుకున్నాడు. మహాశీలకంటక అండ్ రథమూసల్. ఈ 2 వెపన్స్ డెవలప్ చేసుకున్నాడు. ఎవరు? అజాతశత్రు టైంలోనే ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ జరుగుతుంది. అది కూడా పాటలిపుత్రలో జరుగుతుంది. ఓకే, దట్ ఈస్ అబౌట్ అజాతశత్రు. అండ్ ఉదయన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఉదయభద్ర. Udayan was the last ruler of Haryanka dynasty. And he consolidated Pataliputra. Pataliputranu baga cheskunnadu. Okay, మంచి చేసుకున్నాడు. And he killed by Sisunaga. Okay, ఈ ఉదయన్ని చంపిన వారు Sisunaga. He was a military and he was a commander in chief. Sisunaga is a commander in chief of Udayan. And Sisunaga killed Udayan and he started Sisunaga dynasty. Okay, and Sisunaga was a viceroy of Kasi and he finally defeated Avanti. ఇక్కడ బింబిసారా డిఫీట్ చేయడు కంప్లీట్ గా, అజాతశత్రు కంప్లీట్ గా డిఫీట్ చేయడు, బట్ Sisunaga completely defeated Avanti. నెక్స్ట్ వన్, Sisunaga కొడుకు ఎవరు? కాలాశోక was a weak king. అండ్ ఇతని టైంలో సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ జరుగుతుంది. ఎక్కడ? వైశాలిలో సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ జరుగుతుంది కాలాశోక ఆ టైంలో. అండ్ కాలాశోక చనిపోయిన 2 years లోనే 10 kings చేంజ్ అవుతారు. లాస్ట్ కి మహానందిని వస్తారు. మహానందిని మ్యారీడ్ శూద్ర వైఫ్. వాళ్ళిద్దరికి పుట్టింది మహాపద్మనంద. బట్ మహాపద్మనందని తన కొడుకులాగా యాక్సెప్ట్ చేయడు బికాస్ హీ బాండ్ టు శూద్ర వైఫ్ అంటే ఆమె బార్బర్ ఫ్యామిలీకి చెందిన ఆమె. సో మహాపద్మనంద ఆల్సో బిలాంగ్స్ టు బార్బర్ ఫ్యామిలీ. ఈ మహాపద్మనంద అండ్ తనకు పుట్టిన కొడుకు ధననంద. అండ్ మహాపద్మనందకి 8 మంది కొడుకులు ఉంటారు. ఆ 8 మంది కొడుకులు అండ్ మహాపద్మనంద 9 మంది కోర్టుకు పోయి, అంటే వాళ్ళు ఉంటారు కదా రాజులందరూ ఉండే ఒక ప్లేస్ ఉంటుంది, కోర్టు అంటారు దాన్ని. ఆ కోర్టుకు పోయి గడ్డాలు మీసాలు సీవింగ్ చేయాలని రాజు అనేటోళ్ళు. ఈవెన్తో రాజు మహానందిని వాజ్ ద ఫాదర్ ఆఫ్ మహాపద్మనంద కోర్టుకు వెళ్ళి షేవింగ్ చేయాలని అనేటోళ్ళు. ఆ ఇన్సల్ట్ వల్ల వాళ్ళు ఏం చేశారంటే 9 మంది కలిసి 9 మందిని కోర్టులో చంపేసారు, ఇంక్లూడింగ్ కింగ్ కూడా కోర్టులో చంపేసారు. ఎవరు? మహాపద్మనంద అండ్ హిస్ సన్స్. చంపేసినాక నందా డైనస్టీ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ రూలర్ వాజ్ మహాపద్మనంద అండ్ మహాపద్మనంద is the first non-Kshatriyan ruler and first historical emperor of India, and he defeated Kalinga and Kosala and he expanded his own kingdom, that is Nanda dynasty. Later on ఆ సంపద మొత్తం ధనానందకి ఇచ్చిండు. ధనానంద చాలా అహంకారంతో ఉన్నాడు. అతని దగ్గర లార్జ్ స్టాండింగ్ ఆర్మీ ఉంది, ఎలిఫెంట్ ఆర్మీ ఉంది, రథాలు ఉన్నాయి. వీటి వల్ల అతను చాలా అహంకారం ఎక్కువైపోయింది. సో ధనానంద టైంలోనే అలెగ్జాండర్ ఇన్వేషన్ జరుగుతుంది. ఎవరి టైంలో జరుగుతుంది? ధనానంద టైంలో జరుగుతుంది. సో ఆ టైంలో చాణక్యుడు ఇతని దగ్గరికి వచ్చి అంటాడు. సో చాణక్యుడు ఏమంటాడంటే అలెగ్జాండర్ నెక్స్ట్ ఇండియాకి రాబోతుండు. సో ఇండియాలో ఉన్న ప్రతి రాజు ఐకమత్యంతో ఉండాలి, అందరూ ఒకటిగా అలెగ్జాండర్ని డిఫీట్ చేయాలి అని అంటాడు.
ఎవరు? చాణక్య అంటారు. ఎవరితోని? ధనానందంతో అంటాడు. ఎందుకు ధనానందంతోనే అంటాడు? బికాస్ అప్పుడు ఆ టైంలో ఇండియాలోనే లార్జెస్ట్ అండ్ పవర్ఫుల్ కింగ్డమ్ ఎవరిదంటే ధనానందంది. ఓకే, అతనిది. సో అతనితో అంటాడు. బట్ ధనానంద ఇన్సల్టెడ్ చాణక్య. చాణక్యుని ఇన్సల్ట్ చేస్తాడు. ఇన్సల్ట్ చేయడం వల్ల ధనానందని కింగ్డమ్ని లేకుండా చేయాలని చాణక్యుడు అనుకుంటాడు. సో ఆ కింగ్డమ్ని లేకుండా చేయాలంటే ఒక పర్సన్ హెల్ప్ కావాలి అతనికి. ఓకే, పర్సన్ హెల్ప్ కావాలి. ఎందుకంటే చాణక్యుడు ఒక టీచర్, అతను ఒక యుద్ధ వీరుడు కాదు. సో అతనికి ఒక పర్సన్ కావాలి. సో ఆ పర్సన్ ఎవరు? చంద్రగుప్త మౌర్య. ఓకే, చంద్రగుప్త మౌర్యని తక్షశిల యూనివర్సిటీకి తీసుకెళ్లి 8 years వరకు ఎడ్యుకేషన్ అండ్ మిలిటరీ ట్రైనింగ్ ఇస్తాడు. తర్వాత డైరెక్ట్గా వచ్చి పాటలిపుత్ర మీద అటాక్ చేస్తారు, ఓడిపోతారు. ఓకే, ఓడిపోతారు. తర్వాత నెక్స్ట్ స్ట్రాటజీ ఏం చేస్తారంటే డైరెక్ట్ సెంటర్లోనే కాకుండా పక్క ఉన్న చిన్న చిన్న రాజ్యాలని డిఫీట్ చేసి తర్వాత పాటలిపుత్రకు పోదామని అనుకుంటారు. సో తర్వాత ఏం చేస్తారు? అంబి కింగ్డమ్ని డిఫీట్ చేసి తక్షశిల నార్త్ వెస్టర్న్ పార్టీ మొత్తం ఆక్యుపై చేసుకొని తర్వాత నార్త్ ఈస్టర్న్ సైడ్ వస్తారు. నార్త్ ఈస్టర్న్ సైడ్లో పాటలిపుత్ర ఉంటుంది. సో పాటలిపుత్రని కూడా డిఫీట్ చేయడం వల్ల ధనానందన్ కింగ్డమ్ ఎండ్ అయిపోతుంది. అప్పుడు మౌర్యన్ డైనస్టీ స్టార్ట్ అవుతుంది. అండ్ చంద్రగుప్త మౌర్య వాజ్ ద ఫస్ట్ రూలర్ ఆఫ్ మౌర్యన్ డైనస్టీ అండ్ హీ డిఫీటెడ్ ధనానంద అండ్ సెల్యూకస్ నికేటర్. ఓకే, 305 BCలో దెర్ వాజ్ ఎ ట్రీటీ బిట్వీన్ చంద్రగుప్త మౌర్య అండ్ సెల్యూకస్ నికేటర్. ఏముంటుంది ఆ ట్రీటీలో? బలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండస్ మొత్తం చంద్రగుప్త మౌర్యకి ఇచ్చేస్తారు. అలాంగ్ విత్ సెల్యూకస్ నికేటర్ వాళ్ళ డాటర్ హెలీనాను చంద్రగుప్త మౌర్యకి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఓకే, తర్వాత చంద్రగుప్త మౌర్య ఇస్ నోన్ యాజ్ Sandrocotus in Greek accounts, and the Greek ambassador Megasthenes was appointed in a court of Chandragupta Maurya by Seleucus Nicator. And Chandragupta Maurya time lo Bhadrabhav, the Jain monk who came to Chandragupta Maurya and ఏం చెప్తాడు? అతను గ్యాంగెటిక్ ప్లేన్స్ లో 12 సంవత్సరాల ఫెమైన్ రాబోతుంది అని చెప్తాడు. దానికి చంద్రగుప్త మౌర్య ఏమంటాడు? ఎందుకు రాబోతుంది అని అడుగుతాడు. దానికి భద్రభావ్ ఏం చెప్తాడు? ఎందుకంటే నువ్వు యుద్ధాలు చేసేటప్పుడు నీ వల్ల చాలా ఇన్నోసెంట్ పీపుల్ చనిపోయారు కాబట్టి ఈ పాప నీకు తగులుతుందని చెప్తాడు. సో అప్పుడు చంద్రగుప్త మౌర్య ఏమడుగుతాడు? భద్రబాబుకి ఏమడుగుతాడు? దీనికి మరి ఏమైనా అంటే పశ్చాత్తాపం లేదా అంటే ఏం లేదు, మేము ఇప్పుడు సౌత్ ఇండియాకి పోతున్నాం, సౌత్ ఇండియాలో కర్ణాటక పోతున్నాం అని చెప్తాడు. అయితే చంద్రగుప్త మౌర్య ఏమంటాడు? నేను కూడా మీతో వస్తా అని చెప్తాడు. చంద్రగుప్త మౌర్య కూడా వాళ్ళతోని సౌత్ ఇండియాకి పోతాడు. ఎక్కడికి? కర్ణాటకలోని శ్రావణ బెల్గోలోకి పోతాడు. అండ్ చంద్రగుప్త మౌర్య సౌత్ ఇండియాకి రావడం ద్వారా జైనిజం స్ప్రెడ్ అవుతుంది. బికాస్ చంద్రగుప్త మౌర్య ఫాలోడ్ జైనిజం. ఓకే, ఫాలోడ్ జైనిజం. తర్వాత అతను అక్కడనే సంతార సంలేఖన చెందుతాడు, అంటే మరణిస్తాడు. ఓకే, మరణిస్తాడు. అతని తర్వాత బిందుసార వస్తాడు. బిందుసార రాజాధికారం స్వీకరిస్తాడు. బిందుసార ఇస్ నోన్ యాజ్ అమిట్రఘాట్. అమిట్రఘాట్ అంటే ద స్లే ఆఫ్ ఫోస్, అంటే శత్రువులను చెండాడేవాడు. అండ్ ఇన్ గ్రీక్ అకౌంట్స్ ఈస్ నోన్ యాజ్ అమిట్రఘాట్స్. ఓకే, సెల్యూకస్ నికేటర్ అతను రెయిన్ అయిన తర్వాత ఆ ప్లేస్లోకి యాంటీయోకస్ వస్తాడు. యాంటీయోకస్ వాళ్ళ అంబాసిడర్ ఎవరు? డైమోకస్. బిందుసార కోర్టులో డైమోకస్ ఉంటాడు. అండ్ దీస్ డైమోకస్ ఫాలోడ్ అజీవక రిలీజియన్ విచ్ వాస్ propagated by మర్కాలి గోసాల్. అజీవక ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఫెటలిజం, అంటే ఏది జరగాలో అది జరుగుతుంది, నువ్వు మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. దట్ ఈస్ అజీవక. ఓకే, డైమోకస్ అది ఫాలో చేస్తాడు. తర్వాత బిందుసార తర్వాత అశోకుడు వస్తాడు. 268 BC to 232 BC ద రెయిన్ ఆఫ్ అశోక. ఓకే, బిందుసారకి 100 మంది కొడుకులు ఉండేటోళ్ళని కొన్ని అకౌంట్స్ చెప్తాయి. దాంట్లో పెద్దవాడు సుషిమ, వన్ ఆఫ్ ది కొడుకు అశోక. సుషిమ వాజ్ ద గవర్నర్ ఆఫ్ తక్షశిల అండ్ అశోక వాజ్ ద గవర్నర్ ఆఫ్ ఉజ్జయిని. సుషిమ టైంలో తక్షశిలలో ఒక రివోల్ట్ వస్తుంది. బట్ సుషిమ దాన్ని హ్యాండిల్ చేయలేకపోతాడు. బట్ ఎవరు హ్యాండిల్ చేస్తారు? అశోకుడు ఉజ్జయిని నుండి వచ్చి ఆ రివోల్ట్ని హ్యాండిల్ చేస్తాడు. ఓకే, బిందుసార చనిపోయిన తర్వాత దెర్ వాజ్ ఎ వార్ ఆఫ్ సక్సెషన్. ఓకే, రాజ్యాధికారం ఎవరికి రావాలనే దాని మీద ఒక యుద్ధం ఉంటుంది. అండ్ ఇట్ కంటిన్యూడ్ ఫర్ 4 years. 4 years వరకు కంటిన్యూ అయింది. దాంట్లో అశోక కిల్డ్ హిస్ 99 brothers. ఓకే, అండ్ తర్వాత 262 BC టైంలో కళింగ వార్ జరుగుతుంది. దాంట్లో 1 lakh people సోల్జర్స్ చనిపోతారు. అది 13th రాక్ ఎడిక్ట్స్ ఆఫ్ అశోకాలు ఉన్నాయి, అశోకన్ ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి. అంతమంది చనిపోయిన తర్వాత అతను బుద్ధిజం ఫాలో అవుతాడు, వార్స్ ఇడిచి పెట్టేస్తాడు. ఓకే, బుద్ధిజం అండ్ హీ వాస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై
ద బుద్ధిస్ట్ మాంక్ మొగలి పుత్తతిస్స. And he followed non-violence, non-hunting, no hunting and non-violence. And he developed the policy of Dhamma. And Dhamma పాలసీలో బుద్ధిజంతో పాటు హిందూయిజం అండ్ జైనిజంకి జైనిజంలో ఉన్న ఇంపార్టెంట్ పాలసీస్ కూడా ఉంటాయి. ఓకే, ధమ్మ వాజ్ అ అమల్గేషన్ ఆఫ్ హిందూయిజం, బుద్ధిజం అండ్ జైనిజం. ఓకే, అండ్ ఈ ధమ్మ పాలసీని శ్రీలంకలో ప్రాపగేట్ చేయడానికి తన కొడుకైన మహింద అండ్ కూతురైన సంఘమిత్రని శ్రీలంకకు పంపుతారు. ఓకే, ఈ ధమ్మ పాలసీలో ఏముంటుందంటే అశోక కన్సిడర్ హిమ్సెల్ఫ్ యాజ్ అ ఫాదర్ అండ్ ప్రజలంతా తన కొడుకులు ఆర్ చిల్డ్రన్. సో అశోక హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ హిస్ ఓన్ చిల్డ్రన్. ఓకే, అశోక హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ హిస్ ఓన్ చిల్డ్రన్ అండ్ హీ సెడ్ దట్ డోంట్ కిల్ ద ఎనిమల్స్, be kind with animals. Okay, don't kill the animals, be kind with animals, no hunting. Okay, no hunting and only truthful names. అంటే నిజాయితీ, ట్రూత్ఫుల్నెస్, నిజాయితీతో ఉండాలి. ఎనిమల్స్ పట్ల కిల్లింగ్ బిహేవియర్ చూపొద్దు, కైండ్నెస్ ఉండాలి. అండ్ ఇవన్నీ ధమ్మ పాలసీలో ఉంటాయి. అండ్ ధమ్మ పాలసీలో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు యుద్ధాలను జయించాలంటే యుద్ధాలు మాత్రమే, యుద్ధాలతోనే కాకుండా నేను ధమ్మ పాలసీతోని యుద్ధాలను జయిస్తాను అని ధమ్మ పాలసీలో ఉంటుంది. ఓకే, ఈ ధమ్మ పాలసీ చాలా చాలా ప్రాపగేట్ అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ మహింద అండ్ సంఘమిత్ర. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ ప్రీవియస్ క్లాస్, ప్రీ మౌర్యన్స్ అండ్ మౌర్యన్స్. ఇన్ అవర్ టుడేస్ క్లాస్ we are going to discuss about post Mauryans. In our today's class we are going to discuss about post Mauryans. Okay, post Mauryans. Okay, now we are going to discuss about post Mauryans. Post Mauryans. Okay, అశోకుడు చనిపోయిన తర్వాత ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ అశోక రాజ్యాధికారం స్వీకరించింది దశరథ్ రాజ్యాధికారం స్వీకరిస్తాడు. ఇతని తర్వాత వచ్చింది బృహద్రథుడు అని అంటారు, బృహద్రథ్. ఓకే, అశోకుడు చనిపోయిన తర్వాత రాజ్యాధికారం స్వీకరించింది దశరథ్, అతని తర్వాత వచ్చింది బృహద్రథ్ని చంపింది హిస్ కమాండర్ ఇన్ చీఫ్. ఓకే, బృహద్రథుని కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు? పుష్యమిత్ర శుంగ. And this Pushyamitra Shunga killed బృహద్రథ్. ఓకే, అశోకుడు చనిపోయిన తర్వాత రాజ్యాధికారం స్వీకరించింది దశరథ్ అయిపోయిన తర్వాత బృహద్రథుడు రాజ్యాధికారం స్వీకరిస్తాడు. ఇతని కమాండర్ ఇన్ చీఫ్ అయిన పుష్యమిత్ర శుంగ ఇతన్ని చంపేస్తాడు. అండ్ పుష్యమిత్ర శుంగ ఎస్టాబ్లిష్డ్ శుంగా డైనస్టీని ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఓకే, ఆఫ్టర్ ద రెయిన్ ఆఫ్ బృహద్రథ్. ఓకే, పుష్యమిత్ర శుంగ ఇతన్ని చంపేసి, ఆఫ్టర్ ద రెయిన్ కాదు, బృహద్రథుని చంపేసి పుష్యమిత్ర శుంగ శుంగా డైనస్టీని ఎస్టాబ్లిష్ చేస్తాడు ఇన్ ఇండియా. ఓకే, ఇన్ ఇండియా. కానీ అప్పటికే ఎక్స్టర్నల్ అవుట్ ఆఫ్ ఇండియా ఒక స్టోరీ నడుస్తుంది. అప్పటికే ఇండియా బయట ఒక స్టోరీ నడుస్తుంది. అదేంటంటే ఇది ఇండియా, ఇది నార్త్ వెస్టర్న్ పార్ట్. ఓకే, ఇక్కడ ఒకటి ఉంటుంది చూడండి, ఇది ఒకటి అండ్ ఇక్కడ ఒకటి. ఓకే, ఇక్కడ ఒకటి. ఓకే, అండ్ ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి. చూడండి, సెల్యూకస్ నికేటర్ ఇక్కడ ఉండేది ముందు. సెల్యూకస్ నికేటర్ ఇతను రెయిన్ అయిపోయిన తర్వాత, సెల్యూకస్ నికేటర్ రెయిన్ అయిపోయిన తర్వాత, రెయిన్ అంటే ఏంటి? తన రాజుగా ఉండే సమయం లేదా అతను చనిపోయిన తర్వాత ఇతని ప్లేస్ లోకి ఎవరు వస్తారు? యాంటీయోకస్ వస్తాడు. యాంటీయోకస్ వస్తాడు. ఎవరు? సెల్యూకస్ నికేటర్ తన రెయిన్ అయిపోయిన తర్వాత
ఆ ప్లేస్లోకి వచ్చేది ఎవరు? యాంటీయోకస్. యాంటీయోకస్ యొక్క సామంత, యాంటీయోకస్ యొక్క సామంత ఉంటాడుగా, అతను కూడా సామంత. అంటే యాంటీయోకస్ కింద పనిచేసే ఒక సామంత. ఈ క్యాప్చర్డ్, సామంత క్యాప్చర్డ్ బ్యాక్టీరియా, సామంత క్యాప్చర్డ్ బ్యాక్టీరియా. సామంత ఒక బ్యాక్టీరియా అనే రీజియన్ ని క్యాప్చర్ చేస్తాడు. అండ్ he started operating whole empire from bacteria, whole empire from bacteria. Therefore these Greek people were known as Greco-Bactrians. ఓకే, చూడండి, నార్త్ వెస్టర్న్ పార్ట్ లో సెలూకస్ నికేటర్ రూల్ చేస్తూ ఉంటాడు. అతని యొక్క రెయిన్ అయిపోయిన తర్వాత తన ప్లేస్ లోకి యాంటీయోకస్ వస్తాడు. యాంటీయోకస్ కింద పనిచేసే ఒక సామంత బ్యాక్టీరియా అనే రీజియన్ ని క్యాప్చర్ చేస్తాడు. ఓకే, అండ్ బ్యాక్టీరియా నుండి ఎంపైర్ మొత్తాన్ని ఆపరేట్ చేస్తాడు. ఎవరు? ఈ సామంత. Therefore these people were known as Greco-Bactrians. ఓకే, ఇక్కడ బ్యాక్టీరియా ఉంటుంది, ఇది బ్యాక్టీరియా. అండ్ ఈ రీజియన్ రూల్ చేసే వాళ్ళంతా ఎవరు? ఇప్పుడు Greco-Bactrians. అండ్ Greco-Bactrians కి నార్త్ సైడ్ లో ఉండేది ఎవరు? Scythians. వీళ్ళ మీద ఉన్నది ఎవరు? యూజీ ట్రైబ్. అండ్ Greco-Bactrians కి లెఫ్ట్ సైడ్ ఉన్నది ఎవరు? పార్థియన్స్. ఇక్కడ ఉన్నది ఎవరు? శుంగా డైనస్టీ. ఇది ఎవరు? శాతవాహనాస్. ఓకే, శాతవాహనాస్. ఇక్కడ ఎవరు? కళింగ. ఓకే, చూడండి, అశోకుని రెయిన్ అయిపోయిన తర్వాత మౌర్యన్ పీరియడ్ మొత్తం వీక్ అయిపోయింది. అశోకుడు చనిపోయిన తర్వాత మౌర్యన్ పీరియడ్ వీక్ అయిపోయింది. ఇతని డెత్ అయిపోయిన తర్వాత మౌర్యన్ డైనస్టీ మొత్తం వీక్ అయిపోయింది. ఓకే, ఆఫ్టర్ ద వీక్ ఆఫ్ మౌర్యన్ డైనస్టీ ఏమైందంటే ఇండియాలో శుంగా డైనస్టీ డెవలప్ అయింది. అండ్ శాతవాహనాస్, ఈ శాతవాహనాస్ ఎవరు? ఫ్యూడల్ లార్డ్స్ ఆఫ్ మౌర్యన్. ఓకే, చూడండి, శాతవాహనాస్ ఎవరు? దే వర్ ద ఫ్యూడల్ లార్డ్స్ ఆఫ్ మౌర్యన్. ఫ్యూడల్ లార్డ్స్ అంటే ఎవరు? సామంతులు. ఈ శాతవాహనాస్ అందరూ కూడా దే వర్ ద ఫ్యూడల్ లార్డ్స్ ఆఫ్ మౌర్యన్, వాళ్ళ యొక్క సామంతులు. ఈ అశోకుడు చనిపోయిన తర్వాత మౌర్యన్ డైనస్టీ మొత్తం వీక్ అయిపోయింది. మౌర్యన్ డైనస్టీ వీక్ అయిపోయిన తర్వాత శాతవాహనులు ఇండిపెండెన్స్ డిక్లేర్ చేశారు. మేమిప్పుడు మమ్మల్ని మేమే రూల్ చేసుకుంటాం, మమ్మల్ని మీరు రూల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు స్ట్రాంగ్ ఎంపైరర్స్ లేరు అక్కడ. అశోకుడు అండ్ బిందుసార, చంద్రగుప్త మౌర్య అంతటి స్ట్రాంగ్ రూలర్స్ లేరు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకున్నారు. మమ్మల్ని మేమే రూల్ చేసుకుంటాం, మమ్మల్ని వేరే వాళ్ళు రూల్ చేయాల్సిన అవసరం లేదు, వీ కెన్ రూల్ అవర్ సెల్ఫ్. తర్వాత ఈ కళింగను అశోకుడు ఆక్రమించి తన అధీనంలో తెచ్చుకుంటాడు. అశోకుడు చనిపోయిన తర్వాత ఈ కళింగ కూడా ఫ్రీ డిక్లేర్ చేస్తుంది, మేము కూడా మమ్మల్ని మేమే రూల్ చేసుకుంటాం, ఫ్రీ డిక్లేర్ చేస్తుంది. శాతవాహనాస్ కూడా ఇండిపెండెన్స్ డిక్లేర్ చేస్తారు. ఇండిపెండెన్స్ డిక్లేర్ చేస్తారు. ఓకే, శుంగా డైనస్టీ అయితే సెంటర్ లో డెవలప్ అవుతుంది ఇన్ ద ప్లేస్ ఆఫ్ మౌర్యన్ డైనస్టీ ఎక్కడ ఉంటుండేనో అక్కడ డెవలప్ అయింది శుంగా డైనస్టీ, అక్కడ డెవలప్ అయింది శుంగా డైనస్టీ. ఓకే, శుంగా డైనస్టీ, శాతవాహనాస్ అండ్ కళింగ. అండ్ ఇండియా బయట ఇంకో స్టోరీ నడుస్తుంది. ఇక్కడ శుంగా, శాతవాహన అండ్ కళింగ. ఈ శాతవాహన ఎక్కడ ఉంది? సమ్ పార్ట్స్ ఆఫ్ మహారాష్ట్ర, కర్ణాటక అండ్ ఇది ఇక్కడ వరకు ఎక్స్టెండ్ అవుతుంది, ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ వరకు వస్తుంది శాతవాహన. శుంగా డైనస్టీ ఇంకా పెద్ద ఉంటుంది. ఓకే, శాతవాహన అండ్ ఆంధ్ర రీజియన్ కూడా వస్తుంది. ఆంధ్ర రీజియన్
ఓకే, శాతవాహన కర్ణాటక రీజియన్, మహారాష్ట్ర రీజియన్ అండ్ ఆంధ్ర రీజియన్లోకి వస్తుంది. ఓకే, శాతవాహనాస్ ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసిరు, కళింగ ఫ్రీ డిక్లేర్ చేసింది, సుంగా డైనస్టీ మౌర్యన్ డైనస్టీ ఉన్న ప్లేస్లో సుంగా డైనస్టీ డెవలప్ అయింది. ఇది ఇండియా లోపల స్టోరీ. ఇండియా బయట స్టోరీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ ఎవరు ఉన్నారు? గ్రీకో బ్యాక్టీరియన్స్ ఉన్నారు. గ్రీకో బ్యాక్టీరియన్స్ కి నార్త్ సైడ్ ఎవరు ఉన్నారు? స్కిథియన్స్ ఉన్నారు. వీళ్ళ మీద ఎవరు ఉన్నారు? యూజీ ట్రైబ్ ఉన్నది. అండ్ గ్రీకో బ్యాక్టీరియన్స్ పక్కన ఎవరు ఉన్నారు? పార్థియన్స్ ఉన్నారు. ఇక్కడ స్టోరీ ఏంటంటే ఈ యూజీ ట్రైబ్ వాళ్ళు స్కిథియన్స్ మీద అటాక్ చేస్తుంటారు. ఈ యూజీ ట్రైబ్ వాళ్ళు స్కిథియన్స్ మీద అటాక్ చేస్తారు. యూజీ ట్రైబ్ వాళ్ళు స్కిథియన్స్ మీద అటాక్ చేస్తారు. స్కిథియన్స్. ఓకే, ఈ స్కిథియన్స్ గ్రీకో బ్యాక్టీరియన్స్ మీద అటాక్ చేస్తారు. ఈ స్కిథియన్స్ గ్రీకో బ్యాక్టీరియన్స్ మీద అటాక్ చేస్తారు. గ్రీకో బ్యాక్టీరియన్స్ మీద స్కిథియన్స్ అటాక్ చేస్తారు. గ్రీకో బ్యాక్టీరియన్స్ మీద స్కిథియన్స్ అటాక్ చేస్తారు. ఈ గ్రీకో బ్యాక్టీరియన్స్ ఎక్కడ అటాక్ చేస్తారు? ఈ గ్రీకో బ్యాక్టీరియన్స్ ఇండియా లోపల అటాక్ చేస్తారు. గ్రీకో బ్యాక్టీరియన్స్ ఇండియా లోపల అటాక్ చేస్తారు. దిస్ ఈస్ అ స్టోరీ దట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. ఓకేనా? యూజీ ట్రైబ్ వాళ్ళు స్కిథియన్స్ మీద అటాక్ చేస్తారు. స్కిథియన్ వాళ్ళు గ్రీకో బ్యాక్టీరియన్స్ మీద అటాక్ చేస్తారు. గ్రీకో బ్యాక్టీరియన్స్ సుంగా డైనస్టీ మీద అటాక్ చేస్తారు. ఓకే, ఇది ఎట్లుందంటే మీదున్నోడు అరే నువ్వు జరుగురా అని చెప్తాడు. వీడు ఇక్కడ ఉన్నాడు అని ఇక్కడ ప్లేస్ లేదురా, నేను ఎక్కడ పోవాలని అంటాడు. సో గ్రీకో బ్యాక్టీరియన్స్ మీద దొబ్బుతాడు. ఈ గ్రీకో బ్యాక్టీరియన్ డైరెక్ట్ ఇండియాకి వస్తాడు. ఓకే, వీడిని దొబ్బుతాడు, వీడిని దొబ్బుతాడు. ఓకేనా? యూజీ ట్రైబ్ స్కిథియన్స్ మీద అటాక్ చేస్తారు. స్కిథియన్స్ గ్రీకో బ్యాక్టీరియన్స్ మీద అటాక్ చేస్తారు. గ్రీకో బ్యాక్టీరియన్స్ ఇండియా మీద అటాక్ చేస్తారు. ఓకే, గ్రీకో బ్యాక్టీరియన్స్ ఇండియా మీద అటాక్ చేస్తారు. దిస్ ఈస్ అ స్టోరీ హ్యాపెనింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా అండ్ దిస్ ఈస్ అ స్టోరీ వాట్ హ్యాపెన్ ఇన్సైడ్ ఆఫ్ ఇండియా. శాతవాహనాస్ కళింగ ఫ్రీ డిక్లేర్ చేసుకున్నాయి అండ్ సుంగా డైనస్టీ డెవలప్ అయింది. ఇప్పుడు మనం గ్రీకో బ్యాక్టీరియన్స్ గురించి, స్కిథియన్స్ గురించి, యూజీ ట్రైబ్ గురించి, పార్థియన్స్ గురించి, సుంగా డైనస్టీ గురించి, శాతవాహనాస్ గురించి అండ్ కళింగ గురించి చిన్నగా నేర్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నోట్ డౌన్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, పోస్ట్ మోడర్న్స్. ఓకే, ఫస్ట్ ఏంటి? గ్రీకో బ్యాక్టీరియన్స్. గ్రీకో బ్యాక్టీరియన్స్ ఏమంటే మనం ఇండోగ్రీక్స్. వీళ్ళు ఇండియా మీద అటాక్ చేయడానికి రీజన్స్ ఏంటి మరి? రీజన్స్, వాట్ ఆర్ ద రీజన్స్ ఇండియా మీద అటాక్ చేయడానికి రీజన్స్ ఏంటి? ఫస్ట్ రీజన్, ఫ్రమ్ నార్త్ స్కిథియన్స్ ఆర్ అటాకింగ్. ఓకే, గ్రీకో బ్యాక్టీరియన్స్ నార్త్ సైడ్ ఎవరు ఉన్నారు? స్కిథియన్స్. ఆ స్కిథియన్స్ అటాక్ చేస్తారు. స్కిథియన్స్ ఇట్లా అటాక్ చేస్తారు ఓల మీద, గ్రీకో బ్యాక్టీరియన్స్ ఆర్ ఇండోగ్రీక్స్ మీద. ఫ్రమ్ నార్త్ స్కిథియన్స్ వర్ అటాకింగ్. దిస్ వాస్ వన్ ఆఫ్ ది రీజన్ వర్ అటాకింగ్. నార్త్ సైడ్ నుండి స్కిథియన్స్ వాళ్ళ మీద అటాక్ చేస్తారు. నార్త్ సైడ్ నుంచి స్కిథియన్స్ వాళ్ళ మీద అటాక్ చేస్తారు. ఇంకొకటి ఏంటి? వీక్ సెలిసిడ్ ఎంపైర్ అంటే సెల్యూకస్ నికేటర్ రూల్ చేస్తున్న రీజన్ ఉంటుంది కదా, నార్త్ వెస్టర్న్ పార్ట్, అది చాలా వీక్ ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్. అండ్ ద సక్సెసర్స్ ఆఫ్ అశోక ఆర్ వీక్. ఓకే, అశోకుడు చనిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చిన రూలర్స్ అందరూ కూడా వీక్ ఉన్నారు. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్. నెక్స్ట్ వన్, గ్రీకో బ్యాక్టీరియన్స్ want to expand. Okay, గ్రీకో బ్యాక్టీరియన్స్ వాళ్ళు చాలా స్ట్రాంగ్ కాబట్టి they want to expand their empire. Okay, this is also one of the reason. And one of the reason is India well known for its richness, tana sampada. Okay, these are the reasons why Indo-Greeks or Greco-Bactrians attacked India. First reason ఏంది? స్కిథియన్స్ నార్త్ సైడ్ నుంచి గ్రీకో-బ్యాక్ట్రియన్స్ మీద అటాక్ చేస్తారు. సో వాళ్ళు ఇండియా మీద అటాక్ చేస్తారు. నెక్స్ట్ రీజన్, వీక్ సెలిసిడ్ ఎంపైర్ అంటే
సెల్యూకస్ నికేటర్ పరిపాలించిన తన ఎంపైర్ చాలా వీక్గా ఉంది. నెక్స్ట్ వన్, సక్సెసర్స్ ఆఫ్ అశోక ఆల్సో వీక్, వాళ్ళంతా కూడా వీక్ ఉన్నారు. అండ్ గ్రీకో బ్యాక్టరీస్ ఎక్స్పాండ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. సెలిసైడ్ ఎంపైర్ వీక్ ఉన్నది, అశోకుని యొక్క సక్సెసర్స్ వీక్ ఉన్నారు, వాళ్ళకి ఇప్పుడు చాలా ఛాన్స్ వచ్చింది. సో దే వాంట్ టు ఎక్స్పాండ్. ఓకే, దే వాంట్ టు ఎక్స్పాండ్ దర్ ఓన్ ఎంపైర్. నెక్స్ట్ వన్, ఇండియా ఇస్ వెల్ నోన్ ఫర్ ఇట్స్ రిచ్నెస్. ఇక్కడ వీక్ ఉన్నది, ఇక్కడ వీక్ ఉన్నది, ఇక్కడ రిచ్నెస్ కూడా ఉంది. సో ఎవరైనా ఇండియా మీద అటాక్ చేస్తారు అప్పుడు. ఓకే, దట్స్ వై ఇండో గ్రీక్స్ అటాక్డ్ ఇండియా. దట్స్ వై ఇండో గ్రీక్స్ అటాక్డ్ ఇండియా. డ్యూరింగ్ 200 BC they crossed Hindu Kush mountains. They crossed Hindu Kush mountains and attacked India and captured northwestern part. They captured northwestern India. And వీళ్ళు క్యాప్చర్ చేసిన టెరిటరీ is twice the territory captured by Alexander. Okay, this territory is twice the territory captured by Alexander. Okay, ఇండో గ్రీక్స్ క్యాప్చర్ చేసిన నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఆ టెరిటరీ ఈస్ ట్వైస్ ద టెరిటరీ క్యాప్చర్డ్ బై అలెగ్జాండర్. అలెగ్జాండర్ క్యాప్చర్ చేసిన టెరిటరీకి ట్వైస్ గా ఉన్నది, దానికంటే రెండు వంతలు ఎక్కువగా ఉంది. ఏంది? ఇండో గ్రీక్స్ క్యాప్చర్ చేసిన టెరిటరీ. ఓకే, అంతా క్యాప్చర్ చేసింది. అండ్ దే captured from Ayodhya to పాటలిపుత్ర. ఓకే, ఈ ప్రాంతం మొత్తం వాళ్ళు క్యాప్చర్ చేసింది. అయోధ్య నుండి పాటలిపుత్ర వరకు క్యాప్చర్ చేసారు. అయోధ్య నుండి పాటలిపుత్ర అంటే ఇక్కడ చూడండి, ఈ రీజియన్ మొత్తం, అండ్ ఈ రీజియన్ కూడా మొత్తం క్యాప్చర్ చేసారు. ఓకే, అయోధ్య నుండి పాటలిపుత్ర, ఇక్కడ పాటలిపుత్ర ఉంటుంది, పాటలిపుత్ర, అండ్ ఇక్కడ అయోధ్య, ఈ రీజియన్ మొత్తం క్యాప్చర్ చేసారు. ఎవరు? ఇండో గ్రీక్స్. అండ్ పవర్ఫుల్ రూలర్ ఆఫ్ ఇండో గ్రీక్స్ వాస్, పవర్ఫుల్ రూలర్ ఎవరు? Menander was a powerful ruler of Indo Greeks, and he is also known as Milinda. అయితే ఈ మినాండర్ మైండ్ లో చాలా క్వశ్చన్స్ వస్తుండే. ఓకే, చాలా క్వశ్చన్స్ వస్తుండే. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయడానికని మాంక్స్ ని పిలుస్తుండే. ఓకే, బుద్ధిస్ట్ మాంక్, జైన్ మాంక్స్ ని తన కోర్టుకి పిలుచుకొని తన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెప్పించుకుంటుండే. సో అలాంటి ఒక మాంక్ ని పిలుచుకున్నాడు, ఒక బుద్ధిస్ట్ మాంక్ ని తన కోర్టుకి పిలుచుకున్నాడు. ఎవరు? నాక్సేన. ఓకే, ఈ బుద్ధిస్ట్ మాంక్ ని తన కోర్టుకి పిలుచుకున్నాడు. అండ్ క్వశ్చన్స్ అన్ని అడిగిండు. ఆ క్వశ్చన్స్ అన్నిటి కూడా నాక్సేన్ ఆన్సర్ చేసిండు. ఎవరు? నాక్సేన్ ఆన్సర్డ్ ఆల్ ద క్వశ్చన్స్ ఆఫ్ మిలిండా ఆర్ మినాండర్. అండ్ ఈ నాక్సేన్ ఒక బుక్ ని రాసిండు. ఆ బుక్ పేరేంది? మిలిందా పన్ను. ఇన్ ద లాంగ్వేజ్ పాలి లాంగ్వేజ్ లో మిలిందా పన్ను అనే బుక్ రాసిండు. ఎవరు? నాక్సేన్ రోడ్ ద బుక్ మిలిందా పన్ను. ఆ మిలిందా పన్నులో ఏముంటుంది? మినాండర్ ఏమేమి క్వశ్చన్స్ అడిగిండు, తను ఇలాంటి జవాబులు చెప్పాడు. మిలిందా పన్నులో అది ఉంటుంది. నాక్సేన్ హూ వాజ్ ద బుద్ధిస్ట్ మాంక్. ఓకే, మినాండర్. అండ్ this is about Indo-Greeks. Next to Scythians attacked Indo-Greeks. Okay, next is the Scythians. Okay friends, ఈ మ్యాప్ ని రన్ చేస్తున్నా. ఓకే, Indo-Greeks ఇక్కడ ఇంతే ఉంది. ఓకే, మినాండర్. ఓకే, నెక్స్ట్ వన్ Scythians. అండ్ ఇంకొకటి ఏంటంటే, అండ్ దీస్ Indo-Greeks were well known. Indo-Greeks were well known for systematic
systematic minting of coins. Systematic minting of coins. Systematic minting of coins. వాళ్ళు మింట్ చేసిన కాయిన్ లో కింగ్ పేరు ఉంటుంది, డేట్ ఉంటుంది, డైనెస్టీ ఉంటుంది. ఓకే, Indo-Greeks were well known for the systematic minting of coins. వాళ్ళు మింట్ చేసిన కాయిన్స్ లో కింగ్ పేరు ఉంటుంది, డేట్ ఉంటుంది అండ్ డైనెస్టీ ఉంటుంది. ఓకే, Indo-Greeks were well known for the minting of systematic coins. ఓకే, Scythians and Shakas. ఓకే, ఈ Scythians ని మనం శాకాస్ అంటాం బికాస్ పతంజలి రాసిన మహాభాష్యం అనే బుక్ లో he called these Scythians as Sakas. So we call them as Sakas, and Greeks called them as Scythians. And these Greek Scythians ఏం చేసిరు? అటాక్ Indo-Greeks మీద అటాక్ చేసిరు అండ్ వాన్. ఎందుకు అటాక్ చేసిరు? బికాస్ Indo-Greeks ఇండియాని ఆక్యుపై చేసిన తర్వాత వాళ్ళు రిచ్ అవుతారు. బికాస్ ఇండియా ఇస్ ఎ రిచర్ ప్లేస్. ఆ ఇండియాలో ఉన్న సంపద మొత్తం తీసుకొని Indo-Greeks రిచ్ అవుతారు. సో అది చూసి Scythians వాళ్ళ మీద అటాక్ చేసిరు అండ్ క్యాప్చర్ కూడా చేసుకున్నారు. మొత్తం నార్త్ వెస్టర్న్ పార్ట్ మొత్తం క్యాప్చర్ చేసుకున్నారు. ఓకే, ఇప్పుడు మ్యాప్ ఎట్లా అవుతుంది? ఇట్లా ఉన్నదిగా. ఓకే, ఇట్లా ఉన్నదిగా. ఈ పార్ట్ లో ముందు గ్రీకో బ్యాక్టీరియన్స్ ఉండేటోళ్ళు, ఇక్కడ Scythians ఉండేటోళ్ళు, మీద యూజిట్రేట్ అండ్ ఇక్కడ పార్థియన్స్ ఉండేటోళ్ళు ఈ సైడ్ లో. బట్ ఇప్పుడు Indo-Greeks ఏం చేసారు? ఫస్ట్ ఏం చేసారు? శుంగా డైనస్టీ కూడా ఆక్యుపై చేసుకున్నారు. సో ఈ పార్ట్ మొత్తం ఎవరిది? ముందు ఈ పార్ట్ మొత్తం ఎవరిది? ఇక్కడ. ఓకే, ఈ పార్ట్ మొత్తం ఎవరిది? గ్రీకో బ్యాక్టీరియన్స్ ఆర్ Indo-Greeks. ఓకే, Indo-Greeks ఫస్ట్ ఏం చేసారు? ఇక్కడ సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా శుంగా డైనస్టీ కూడా ఆక్యుపై చేసారు. చేసుకున్నారు. నార్త్ వెస్టర్న్ పార్ట్ కూడా మొత్తం ఆక్యుపై చేసుకున్నారు. ఇక్కడ నుండి ఈ మొత్తం ఎవరు ఆక్యుపై చేసారు? Indo-Greeks మీద తర్వాత Scythians ఆక్యుపై చేసారు. సో Scythians ఇక్కడ ఉంటారు. సో ఈ పార్ట్ మొత్తం ఇప్పుడు ఎవరిది? Scythians. ఈ పార్ట్ మొత్తం ఎవరిది ఇప్పుడు? Scythians. ఓకే, శాకాస్. ఈ పార్ట్ మొత్తం శాకాస్. ఓకే, ఫౌండర్ ఆఫ్ Indo-Scythians ఫౌండర్ ఎవరు? మేయూస్ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ Indo-Scythians. అండ్ ఇతని చనిపోయిన తర్వాత నెక్స్ట్ కింగ్ అయింది ఎవరు? ఏజిస్ వన్ వాజ్ ద నెక్స్ట్ రూలర్ ఆఫ్టర్ ద మేయూస్. And these Scythians ruled India from two areas. One is northern Kshatrap and another one is western Kshatrap. ఇక్కడ క్షత్రప అంటే ఏంది? సామంత అంటే ఏంది? ఫ్యూడల్ లార్డ్ అంటే ఏంది? రాజు కింద పనిచేసే కొందరు. అంటే కొన్ని కింగ్డమ్ మొత్తాన్ని కొన్ని పార్ట్స్ డివైడ్ చేస్తారు. ఆ పార్ట్స్ అన్ని కొందరికి ఇస్తారు. ఆ కొందరే సామంతులు ఆర్ ఫ్యూడల్ లార్డ్స్. ఓకే, ఈ పార్ట్. ఓకే, ఇప్పుడు Scythian అంత ఉందిగా. ఈ పార్ట్ ఏమో వెస్టర్న్ సట్రప్. అండ్ ఈ పార్ట్ ఏంది? ఇక్కడ నార్థన్ సట్రప్. వెస్టర్న్ సట్రప్ అండ్ నార్థన్ సట్రప్. ఈ నార్థన్ సట్రప్ క్యాపిటల్ సిటీ ఏంది? తక్షశిల. ఓకే, వెస్టర్న్ సట్రప్ లో ఈ వెస్టర్న్ సట్రప్ ని రూల్ చేసింది రుద్రదమన వన్ ఆర్ సామంత. రుద్రదమన వన్ వాజ్ సామంత. రుద్రదమన వన్. And he is well known for the renovation of Sudarshana Lake.
సుదర్శన లేక్. ఓకే చూడండి, ఇండో గ్రీక్స్ మీద అటాక్ చేసి క్యాప్చర్ చేసారు. ఓకే ఈ పార్ట్ మొత్తం వాళ్ళ కిందకి వచ్చేసింది ఇండోస్కిథియన్స్. ఓకే ఇండోస్కిథియన్స్ ఫౌండర్ ఎవరు? మేయూస్. మేయూస్ చనిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చి రూల్ చేసింది ఏజిస్ I. ఓకే వీళ్ళు ఇండియాని 2 ఏరియాస్ నుండి రూల్ చేసారు. ఒకటి నార్థన్ సెంట్రమ్, ఇంకొకటి వెస్టర్న్ సెంట్రమ్. ఓకే నార్థన్ సెంట్రమ్ ఒక క్యాపిటల్ సిటీ ఏంది తక్షశిల, అండ్ వెస్టర్న్ సెంట్రమ్ లో రూల్ చేసింది రుద్రదమన I. రుద్రదమన I ఇస్ వెల్ నోన్ యాజ్ రెనోవేషన్ ఆఫ్ సుదర్శన లేక్. ఈ సుదర్శన లేక్ ని రినోవేట్ చేసిండు, ఇంకా దాన్ని అభివృద్ధి చేసిండు. ఏ లేక్ ని? సుదర్శన లేక్. సుదర్శన లేక్, సుదర్శన లేక్ ఎవరు? రుద్రదమన I ఫ్రమ్ వెస్టర్న్ సెంట్రమ్ అండర్ స్కిథియన్స్. అండర్ స్కిథియన్స్. అండ్ దీస్ స్కిథియన్స్ వేర్ defeated by Parthians. These Scythians were defeated by Parthians. Okay friends, note down all these things. Okay, Scythians in defeat evaru? Parthians. Scythians in defeat evaru? Parthians. Parthians anta em ledu, they ruled for very short period of time. Chala takkuva kalam rule chesaru Parthians. Parthians chala takkuva time varaku rule chesaru, chala takkuva time. Okay, Parthians. They ruled for short period of time. They ruled for very short period of time. Okay, చాలా తక్కువ టైం వరకు రూల్ చేసారు ఎవరు? Parthians. They attacked Shakas or Scythians during 1st century BCE. 1st century BCE time లో అటాక్ చేసారు. అండ్ Parthians యొక్క క్యాపిటల్ ఏంది? క్యాపిటల్ ఆఫ్ Parthians are Takshashila. Okay, capital. This is capital of Parthians. Parthians of powerful ruler evaru? Powerful ruler evaru? Gundaferus. Gunda. Okay, Gundaferus. Okay, even though itanu చాలా స్ట్రాంగ్ అయినప్పటికీ వీళ్ళని కుషానాస్ డిఫీట్ చేసారు. కుషానాస్ డిఫీటెడ్. ఓకే చాలా షార్ట్ పీరియడ్ వరకు ఉంది పార్థియన్స్. చాలా షార్ట్ పీరియడ్ వరకు పార్థియన్స్ ఉన్నారు. ఓకే చాలా షార్ట్ పీరియడ్ వరకు పార్థియన్స్. ఈ పార్థియన్స్ ఎక్కడ ఉంటారు? గ్రీకో బ్యాటరియన్స్ పక్కన. ఓకే ఇక్కడ ఫస్ట్ ఎవరు? గ్రీకో బ్యాక్టీరియన్స్, స్కిథియన్స్, యూజీ, అండ్ దీని పక్కన ఇక్కడ పార్థియన్స్. ఇది గ్రీకో బ్యాక్టీరియన్స్, ఇది స్కిథియన్స్, ఇది యూజీ. ఓకే యూజీ, ఇది పార్థియన్స్. ఓకే ఫస్ట్ గ్రీకో బ్యాక్టీరియన్స్ ఇండియా మీద అటాక్ చేస్తారు. సో ఇదంతా క్యాప్చర్ చేసుకుంటారు. ఓకే ఇది గ్రీకో బ్యాక్టీరియన్స్ ఏరియా. ఇది ఇప్పుడు గ్రీకో బ్యాక్టీరియన్స్ ఏరియా. తర్వాత ఈ గ్రీకో బ్యాక్టీరియన్స్ మీద స్కిథియన్స్ అటాక్ చేస్తారు. సో ఇప్పుడు ఈ ఏరియా మొత్తం ఎవరిది? స్కిథియన్స్. ఓకే ఇప్పుడు ఇది స్కిథియన్స్. తర్వాత ఈ స్కిథియన్స్ మీద అటాక్ చేసిన ఎవరు? పార్థియన్స్. సో ఇప్పుడు ఈ ఏరియా మొత్తం చూడండి ఎంత పెద్ద ఉందో. చూడండి ఈ ఏరియా మొత్తం పార్థియన్స్. ఇప్పుడు ఓకే చాలా పెద్ద ఏరియా ఉంది ఇప్పుడు. ఓకే అది మొత్తం ఎవరిది? పార్థియన్స్. బట్ ఈ పార్థియన్స్ లో గొండాఫెరస్ అనే ఒక పవర్ఫుల్ రూలర్ ఉండేవాడు. బట్ అతను ఒకడే పవర్ఫుల్ రూలర్. ఓకే తర్వాత వీళ్ళ మీద కుషానాస్ అటాక్ చేస్తారు. అండ్ కుషానాస్ డిఫీటెడ్ పార్థియన్స్. నెక్స్ట్ వన్ ఏంది? కుషానాస్. ఈ యూజీ ట్రైబ్ ఉంటుంది కదా, యూజీ ట్రైబ్ లో 5 ట్రైబ్స్ ఉంటాయి. ఈ 5 ట్రైబ్స్ ని కలిపేస్తే మనం కుషానాస్ అంటాం. 5 ట్రైబ్స్ ని కలిపేస్తే కుషానాస్ అంటాం. అయితే ఈ యూజీ ట్రైబ్ వాళ్ళు రిపీటెడ్లీ అంటే తరచుగా అటాక్ చైనా. ఈ యూజీ ట్రైబ్ వాళ్ళు రిపీటెడ్లీ అటాక్ చైనా. సో చైనా మీద రిపీటెడ్లీ అటాక్ చేయడం వల్ల ఈ చైనా వాళ్ళు ఏం చేసిరు? దే బిల్ట్
They built Great Wall of China. They built Great Wall of China. They built Great Wall of China. Great Wall of China. ఓకే, యూజీ ట్రైబ్ వాళ్ళు, ఈ యూజీ ట్రైబ్ వాళ్ళు ఉన్నారుగా, ఈ యూజీ ట్రైబ్ వాళ్ళు ఇక్కడున్న చైనా మీద రిపీటెడ్లీ అటాక్ చేసేవాళ్ళు. ఓకే, చైనా మీద, ఓకే ఇక్కడ కాదు, చైనా మీద మీరు రిపీటెడ్లీ అటాక్ చేసేవాళ్ళు. ఎవరు? యూజీ ట్రైబ్ వాళ్ళు. సో చైనా వాళ్ళు ఏం చేసారు, తన దేశం లేదా తన కింగ్డమ్ చుట్టూ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కట్టించుకున్నారు టు ప్రొటెక్ట్ దెమ్సెల్ఫ్ ఫ్రమ్ యూజీ ట్రైబ్. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కట్టింది ఎవరు? కిన్ షిన్ హువాంగ్ అరౌండ్ 220 BC టైంలో గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కట్టించుకున్నారు. సో యూజీ ట్రైబ్ వాళ్ళు అటాక్ చేయడం వల్ల గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కట్టించుకున్నారు. ఎందుకంటే యూజీ ట్రైబ్ నుంచి తను కాపాడుకోవాలి ఈ కింగ్డమ్ వాళ్ళు. అటాక్ చేసిన తర్వాత ఓకే ఇక్కడ అయిపోయింది, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కట్టించుకున్నారుగా, వీళ్ళ మీద అటాక్ చేయడం బంద్ చేసిరు. తర్వాత యూజీ ట్రైబ్ వాళ్ళు డైరెక్ట్గా ఎవరి మీద అటాక్ చేసిరు? పార్థియన్స్ మీద అటాక్ చేసిరు. సో పార్థియన్స్ మీద అటాక్ చేయడం వల్ల ఇప్పుడు ఈ ఏరియా మొత్తం చూడండి, ఈ ఏరియా మొత్తం ఇప్పుడు ఎవరిది? యూజీ ట్రైబ్ వాళ్ళు. ఈ ఏరియా మొత్తం ఎవరిది? యూజీ ట్రైబ్ వాళ్ళు. ఈ ఏరియా మొత్తం ఎవరిది? యూజీ ట్రైబ్ వాళ్ళు. యూజీ ట్రైబ్ చూడండి ఎంత పెద్ద ఏరియా, ఆ ఏరియా మొత్తం యూజీ ట్రైబ్ వాళ్ళది. ఓకే, యూజీ ట్రైబ్ అంటే కుషానస్ బిలాంగ్స్ టు యూజీ ట్రైబ్. ఫస్ట్ రూలర్ ఎవరు? ఖజుల్ కడ్ఫేసెస్ వాజ్ ద ఫస్ట్ రూలర్ ఆఫ్ కుషానస్. అండ్ ఖజుల్ కడ్ఫేసెస్ కాబూల్ ని క్యాప్చర్ చేసిండు. కాబూల్ ని క్యాప్చర్ చేసుకున్నాడు. తర్వాత హీ మింటెడ్ కాయిన్స్ అండ్ హిస్ నేమ్, తన పేరు మీద కాయిన్స్ ని మింట్ చేసుకున్నాడు. అండ్ హిస్ నేమ్. నెక్స్ట్ రూలర్ ఎవరు? విమ్ కడ్ఫేసెస్. అండ్ విమ్ కడ్ఫేసెస్ వాజ్ అ శివ డివోటీ. శివుణ్ణి చాలా మొక్కేవాడు. శివ డివోటీ. ఓకే, శివ డివోటీ. అండ్ హీ కాల్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ద కింగ్ ఆఫ్ హోల్ వరల్డ్. ప్రపంచం మొత్తానికి తనే రాజు అని తనని పిలుచుకున్నాడు. కింగ్ ఆఫ్ ది హోల్ వరల్డ్. He called himself as the king of the whole world. Okay, and he minted coins. ఈ కాయిన్స్ లో గోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉంది. ఓకే, విమ్ కడ్ఫేసెస్ మింట్ చేసిన కాయిన్స్ లో గోల్డ్ కంటెంట్ అండ్ క్వాలిటీ ఎక్కువ ఉంది. గోల్డ్ కంటెంట్ అండ్ క్వాలిటీ ఈజ్ హై. ఓకే, మనం ప్రీవియస్ క్లాస్ డిస్కస్ చేసుకున్నాం. ఎక్కువగా కాయిన్స్ డిస్కవర్ అయింది పోస్ట్ మౌర్యన్ పీరియడ్లో. గుప్తాస్ పీరియడ్లో గోల్డ్ కాయిన్స్ ఎక్కువ ఉన్నాయి, బట్ హై క్వాలిటీ ఆఫ్ గోల్డ్ కంటెంట్ ఈస్ దేర్ ఇన్ కుషానాస్ పీరియడ్. విమ్ కడ్ఫేసెస్ మింట్ చేసిన కాయిన్స్ లో గోల్డ్ కంటెంట్ అండ్ క్వాలిటీ చాలా బాగుంది. ఓకే, వెన్ కంపేర్ టు గుప్తాస్ పీరియడ్. నెక్స్ట్ వన్ ఈస్ కనిష్క. ఓకే, ఇది యూజీ ట్రైబ్ వాళ్ళ కింగ్డమ్, మొత్తం పెద్దది. సో ఇప్పుడు నేను రబ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఓకే, రబ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఖజుల్ కడ్ఫేసెస్ అయిపోయింది, విమ్ కడ్ఫేసెస్ అయిపోయింది. ఇప్పుడు ఇంపార్టెంట్ రూలర్ ఆఫ్ కుషానాస్ ఎవరు? కనిష్క వాజ్ ద ఇంపార్టెంట్ రూలర్ ఆఫ్ కుషానాస్. ఇతను రూల్ చేసింది 78 AD to 120 AD. Okay, and he was a powerful ruler of Kushanas. Next one, he belongs to Mahayana Buddhism. Buddhism లో two parts ఉంటాయి, హీనయాన బుద్ధిజం అండ్ మహాయాన బుద్ధిజం. హీనయాన బుద్ధిజం వాళ్ళు సింబల్ ని వర్షిప్ చేస్తారు, మహాయాన బుద్ధిజం వాళ్ళు ఇమేజ్ ని వర్షిప్ చేస్తారు. అండ్ కనిష్క బిలాంగ్స్ టు మహాయాన బుద్ధిజం. అండ్ కనిష్క డెవలప్డ్ ద శాకా క్యాలెండర్. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 78 AD నుండి స్టార్ట్ అవుతుంది శాకా క్యాలెండర్. అండ్ శాకా క్యాలెండర్ ఇస్ గ్రిగోరియన్ క్యాలెండర్ కి 78 గ్రిగోరియన్ క్యాలెండర్ అంటే ఇంగ్లీష్ క్యాలెండర్. ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ కి
శాకా క్యాలెండర్ 78 ఇయర్స్ బిఫోర్ ఉంటుంది, 78 ఇయర్స్ అహెడ్. ఓకే, గ్రిగోరియన్ క్యాలెండర్ కి శాకా క్యాలెండర్ 78 ఇయర్స్ అహెడ్, 78 ఇయర్స్ అహెడ్. ఓకే, గ్రిగోరియన్ క్యాలెండర్ కి 78 ఇయర్స్ ముందు ఉంటుంది. ఏ క్యాలెండర్? శాకా క్యాలెండర్, శాకా క్యాలెండర్. అండ్ హీ ఫాలోడ్ టాలరెన్స్. టాలరెన్స్ అంటే ఏంది? ఎవ్రీ రిలీజియన్ ఈస్ ట్రీటెడ్ ఈక్వల్. ఎవ్రీ రిలీజియన్ is treated equal. Every religion is treated equal. Every religion is treated equal. ప్రతి రిలీజియన్ ని ఈక్వల్ గా ట్రీట్ చేసేటోడు. ఓకే, ప్రతి రిలీజియన్ ని ఈక్వల్ గా ట్రీట్ చేసేటోడు. ఓకే, అతను బుద్ధిజం కి చెందిన వాడైనప్పటికీ, కనిష్క బుద్ధిజం కి చెందిన వాడైనప్పటికీ తను మింట్ చేసిన కాయిన్స్ లలో we can find the images of Hindu evidences and Greek. ఓకే, హిందూ రిలీజియన్ కి అండ్ గ్రీక్ వాళ్ళకి చెందిన ఇమేజెస్ మనం తను మింట్ చేసిన కాయిన్స్ మీద చూస్తాం. ఎలా విత్ బుద్ధిజం కి చెందిన ఎవిడెన్సెస్ తో పాటు హిందూ అండ్ గ్రీక్ కూడా మనం చూస్తాం. ఈవెన్ తో కనిష్క బిలాంగ్స్ టు బుద్ధిజం. నెక్స్ట్ వన్, కనిష్కుని కోట్లోనే we can find వసుమిత్ర and వసుమిత్ర, నాగార్జున and అశ్వఘోష. Okay, these three were the important scholars of India. Vasumitra, Nagarjuna and Ashwaghosh. We can find these scholars in the court of Kanishka. వీళ్ళతో పాటు చరక also is in the court of Kanishka. Charaka is well known for his Charaka Samhita. ఓకే, అండ్ కనిష్కుడి టైంలో 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ జరుగుతుంది. 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎవరి టైంలో జరిగింది? కనిష్కుడి టైంలో. ఓకే, దిస్ ఇస్ ఆల్ అబౌట్ కనిష్క, పవర్ఫుల్ రూలర్ ఆఫ్ కుషానాస్ and Mahayana Buddhism follow Hindu, and he started Shaka calendar which is started from 78 AD and Gregorian calendar ki 78 years mundu untundi. And tolerance, he equally treated all the religions, and Buddhism follow అయినప్పటికీ తను మింట్ చేసిన కాయిన్స్ లో హిందూయిజం అండ్ గ్రీక్ రిలేటెడ్ ఎవిడెన్సెస్ ఉంటాయి. అండ్ వసుమిత్ర, నాగార్జున and Ashwaghosh, these were the important scholars of that time who we can find them in the court of Kanishka along with the Charaka. Charaka is well known for his Charaka Samhita. And Kanishkuri time lo 4th Buddhist Council jarigindi. Okay, this is all about India బయట ఏం జరుగుతుంది. అసలు ఇండియా బయట ఏం జరుగుతుంది, ఇప్పుడు ఇండియా లోపల ఏం జరుగుతుందో అది తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నోట్ డౌన్ ఆల్ దిస్ థింగ్స్. ఓకే, this is for Kanishka. ఓకే, నోట్ డౌన్. ఓకే, నెక్స్ట్ మరి ఇప్పుడు ఇండియా లోపల ఏం జరుగుతుంది? ఎక్స్టర్నల్ పార్ట్ అయిపోయింది, ఇప్పుడు ఇంటర్నల్ ఏంటి? ఇండియా లోపల ఏం జరుగుతుంది? ఇండియా లోపల ఏం జరుగుతుంది? ఇండియా లోపల ఏం జరుగుతుందంటే ఇండియా లోపల ఏమున్నది? ఇక్కడ శుంగా డైనస్టీ ఉంది, సమ్వేర్ ఇక్కడ కళింగ ఉంది, అండ్ ఈ ఏరియా మొత్తం ఏముంది? శాతవాహనాస్. ఇది శుంగా, ఇది శాతవాహనాస్. శాతవాహనాస్, ఇది కళింగ. ఓకే, కళింగ. ఇది ఇంటర్నల్. ఓకే, శుంగా డైనస్టీ ఎవరు స్టార్ట్ చేసిరు? పుష్యమిత్ర శుంగ. ఫౌండర్ ఎవరు? పుష్యమిత్ర శుంగ.
హూ వాజ్ ద కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ బృహద్రథ. బృహద్రథను చంపి పుష్యమిత్ర శుంగ శుంగ డైనస్టీ స్టార్ట్ చేసింది. ఓకే, స్టార్ట్ చేసిండు. అండ్ హీ ఫేస్డ్ మెనీ ఛాలెంజెస్. ఫేస్డ్ ఛాలెంజెస్ ఫ్రమ్ ఇండో గ్రీక్స్. ఎందుకంటే గ్రీకో బ్యాక్టీరియన్స్ ఇక్కడ నుండి, ఇండో గ్రీక్స్ ఇక్కడ నుండి అటాక్ చేసేటప్పుడు శుంగ డైనస్టీ రాజెవరు? పుష్యమిత్ర శుంగ. శుంగ డైనస్టీ రాజెవరు? పుష్యమిత్ర సింగ. అండ్ ఇండో గ్రీక్స్ పాటలిపుత్రని క్యాప్చర్ చేసారు. ఓకే, ఇండో గ్రీక్స్ పాటలిపుత్రని క్యాప్చర్ చేసారు. బట్ వాళ్ళతో పోరాడి మళ్ళీ ఈ పాటలిపుత్రని రీగెయిన్ చేసిండు, మళ్ళీ పొందిండు. ఎవరు? రీగెయిన్ బై పుష్యమిత్ర శుంగ. ఓకే, ఇండో గ్రీక్స్ శుంగ డైనస్టీ మీద క్యాప్చర్ చేసి పాటలిపుత్రని పొందిరు. దే అక్యుపైడ్. బట్ వాళ్ళతో మళ్ళీ పోరాడి ఆ పాటలిపుత్రని మళ్ళీ పొందింది ఎవరు? పుష్యమిత్ర శుంగ. అండ్ హీ బిలాంగ్స్ టు అండ్ హీ ప్యాటర్నైజ్డ్ బ్రహ్మనిజంని ప్యాటర్నైజ్ చేసిండు అలాంగ్ విత్ సాంస్క్రిట్ ప్యాటర్నైజ్డ్. అండ్ పుష్యమిత్ర శుంగ టైంలోనే మనుస్మృతి రాసిండు. ఎవరు? మనుస్మృతి వాస్ రిటెన్ బై బృహగ ఋషి. ఓకే, మనుస్మృతిని ఎవరు రాశారు? బృహగ మహర్షి. ఓకే, బృహగ ఋషి. ఓకే, బృహగ ఋషి రోడ్ మనుస్మృతి. ఓకే, హూ బిలాంగ్స్ టు ద కోర్ట్ ఆఫ్ పుష్యమిత్ర శుంగ. అండ్ బుద్ధిస్ట్ టెక్స్ట్ ఉంటాయిగా, బుద్ధిస్ట్ టెక్స్ట్ కాల్డ్ పుష్యమిత్ర శుంగ యాజ్ ద డిస్ట్రాయర్ ఆఫ్ బుద్ధిజం ని అంతం చేసేవాడు అని బుద్ధిస్ట్ టెక్స్ట్ చెప్తాయి. ఎందుకంటే పుష్యమిత్ర శుంగ destroyed 84,000 stupas and killed monks ని కిల్ చేసిండు. అండ్ 84,000 స్తూపాస్ ని డిస్ట్రాయ్ చేసిండు. కాబట్టి బుద్ధిస్ట్ టెక్స్ట్ ఏం చెప్తాయి? ఇతను బుద్ధిజాన్ని అంతం చేసేవాడు అని బుద్ధిస్ట్ టెక్స్ట్ చెప్తాయి. ఎవరి గురించి? పుష్యమిత్ర శుంగ గురించి. అండ్ ఇతను డిస్ట్రాయ్ చేసిండు. బట్ 2 స్తూపాస్ ని డెకరేట్ చేసిండు. ఏవేవి? సాంచి అండ్ బర్హుత్. ఈ 2 స్తూపాస్ ని డెకరేట్ చేసిండు. 2 స్తూపాస్ ని డెకరేట్ చేసిండు. ఓకే, 2 స్తూపాస్ ని డెకరేట్ చేసిండు. 84,000 స్తూపాస్ ని డిస్ట్రాయ్ చేసిండు. మరి అతను బుద్ధిజంకి అగేన్స్ట్ ఉన్నాడో మరి ఏమన్నాడో మనకు తెలియదు. బట్ దిస్ ఈజ్ అబౌట్, ఓకే, హీ మే బి అగేన్స్ట్ బుద్ధిజం, మే నాట్. ఓకే, 2 కావచ్చు, రెండిటి ఏదో ఒకటి కావచ్చు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ పుష్యమిత్ర శుంగ. అండ్ ఇతని తర్వాత వీక్ సక్సెసర్స్ ఆఫ్ శుంగ. శుంగ అంటే ఎవరు? పుష్యమిత్ర శుంగ. ఓకే, నేను షార్ట్ గా రాస్తున్నాను. పుష్యమిత్ర శుంగ. వీక్ సక్సెసర్స్ ఆఫ్ శుంగ రూల్డ్ ఇండియా. అండ్ ఈ వీక్ సక్సెసర్స్ మీద వసుదేవ్ కన్వ అటాక్ చేసిండు. ఎవరు? వసుదేవ్ కన్వ అటాక్ చేసిండు. ఎవరి మీద? ఈ వీక్ సక్సెసెస్ ఆఫ్ శుంగ డైనస్టీ. ఓకే, పుష్యమిత్ర శుంగ చనిపోయిన తర్వాత వీక్ ఉన్నారు, రూలర్స్ అందరూ వీక్ ఉన్నారు. ఓకే, లాస్ట్ ఎవరు ఉంటారుగా? లాస్ట్ వీక్ రూలర్ ఉంటారుగా? వసుదేవ్ కన్వ అటాక్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ శుంగ డైనస్టీ అండ్ క్యాప్చర్. శుంగ అండ్ క్యాప్చర్. ఓకే, లాస్ట్ ఉన్న వాడితో ఫైట్ చేసి శుంగ డైనస్టీని ఎండ్ చేసేడు. ఎవరు? వసుదేవ్ కన్వ. అండ్ వసుదేవ్ కన్వ స్టార్టెడ్ కన్వ డైనస్టీ. ఓకే, శుంగ డైనస్టీ తర్వాత ఏం వస్తుంది? కన్వ డైనస్టీ. ఫస్ట్ రూలర్ ఎవరు? వసుదేవ్ కన్వ.
ఫస్ట్ రూలర్ ఎవరు? వసుదేవ్ కన్వ. వసుదేవ్ కన్వ. నెక్స్ట్ రూలర్ ఎవరు? భూమిమిత్ర కన్వ. భూమిమిత్ర కన్వ. అండ్ భూమిమిత్ర కన్వ రూల్డ్ ఫర్ 14 years. 14 years వరకు రూల్ చేసిండు. లాస్ట్ రూలర్ ఎవరు? లాస్ట్ రూలర్ సుశర్మన్ కన్వ. లాస్ట్ రూలర్ ఎవరు? సుశర్మన్ కన్వ. ఈ సుశర్మన్ కన్వ మీద అటాక్ చేసిన ఎవరు? శాతవాహనాస్. ఓకే, శాతవాహనాస్. ఓకే, లాస్ట్ రూలర్ ఆఫ్ శుంగ డైనస్టీ మీద అటాక్ చేసింది. లాస్ట్ రూలర్ గా అతని మీద అటాక్ చేసింది వసుదేవ్ కన్వ. అండ్ హీ స్టార్టెడ్ కన్వ డైనస్టీ. కన్వ డైనస్టీ అంత ఇంపార్టెంట్ కాదు. వసుదేవ్ కన్వ వాజ్ ద ఫస్ట్ రూలర్ ఆఫ్ కన్వ డైనస్టీ. నెక్స్ట్ భూమిమిత్ర కన్వ, అతను 14 years వరకు రూల్ చేసిండు. లాస్ట్ సుశర్మన కన్వ. ఈ సుశర్మన కన్వ మీద అటాక్ చేసింది ఎవరు? శాతవాహనాస్ అటాక్డ్ సుశర్మన కన్వ. అండ్ పుష్యమిత్ర శుంగ attacked and captured Kalinga. Attacked Kalinga and won. ఓకే, ఈ కళింగ మీద అటాక్ చేసిన ఎవరు? పుష్యమిత్ర శుంగ అటాక్ చేసి దాన్ని కూడా క్యాప్చర్ చేసుకున్నాడు. అప్పుడు రాజు ఎవరు? కళింగకు రాజు ఎవరు? కార్మెల. అతని మీద అటాక్ చేసి దాన్ని కూడా క్యాప్చర్ చేసుకున్నాడు, కార్మెల. ఓకే, దిస్ ఈస్ అబౌట్ కన్వ డైనస్టీ. సుశర్మన కన్వ మీద శాతవాహనాస్ అటాక్ చేసి శాతవాహన డైనస్టీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇది శాతవాహన డైనస్టీ. ఓకే ఫ్రెండ్స్, నోట్ డౌన్. We are entering into the Shatavahana dynasty. Okay. Okay, Shatavahana dynasty. Shatavahanas. They attacked. Okay, అంత అవసరం లేదు. ఫస్ట్ రూలర్ ఎవరు? ఓకే, they ruled on the bank of అప్పర్ గోదావరి రీజియన్ లో శాతవాహనాస్ రూల్ చేసిండు. ఓకే, రూల్ చేసిండు. ఫస్ట్ రూలర్ ఎవరు? ఫస్ట్ రూలర్ వాజ్ షిముక. వాజ్ ద ఫస్ట్ రూలర్. సెకండ్ రూలర్ ఎవరు? కన్హా. అండ్ ఇద్దరి టైంలో వీళ్ళ దగ్గర ఏరియా చాలా తక్కువ ఉంది. వెరీ లెస్ ఏరియా. నెక్స్ట్ వన్, థర్డ్ రూలర్ ఎవరు? అతని పేరేంటి? సాయి శాతకర్ణి. ఇతను ఎక్స్పాండెడ్ ఏరియా ఆఫ్ శాతవాహనాల ఏరియా, కింగ్డమ్ ని ఎక్స్పాండెడ్ చేసిండు. ఎక్స్పాండెడ్ ఏరియాని ఎక్స్పాండ్ చేసిండు. అండ్ దీస్ శాతవాహనాస్ ruled for 450 years. And Shatavahanas were referred as Andhra Rajas. వీళ్ళని ఆంధ్ర రాజాస్ అని అంటాం. ఓకే, పురాణిక్ లిటరేచర్లో అండ్ అశోకన్ ఇన్స్క్రిప్షన్స్ లో శాతవాహనాస్ were referred as ఆంధ్ర రాజాస్. వీళ్ళని శాతవాహనులని ఆంధ్ర రాజాస్ అని రిఫర్ చేసింది. ఎవరు? పురాణిక్ లిటరేచర్ లో అండ్ అశోకన్ ఇన్స్క్రిప్షన్స్ లో శాతవాహనులను ఆంధ్ర రాజాస్ అని అన్నారు. అండ్ 17th కింగ్ ఎవరు? గౌతమిపుత్ర శాతకర్ణి. గౌతమిపుత్ర శాతకర్ణి. గౌతమి మదర్ నేమ్. ఇది ఎవరి నేమ్? మదర్ నేమ్. ఓకే, హీ రూల్డ్ ఫర్ 24 years.
గౌతమిపుత్ర శాతకర్ణి గురించి మొత్తం నాసిక్ ఇన్స్క్రిప్షన్ లో ఉంది. నాసిక్ ఇన్స్క్రిప్షన్ లో ఉంది. అండ్ హి వాజ్ ద గ్రేటెస్ట్ రూలర్, గ్రేటెస్ట్ అండ్ పవర్ఫుల్, గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ శాతవాహనాస్. అండ్ హీ ప్యాటర్నైజ్డ్ బ్రహ్మనిజం. Brahmanism patronized under Gautamiputra Shatakarni. Okay friends, this is all about Satavahanas. ఇవాల్టి క్లాస్ ఇక్కడికి ఎండ్ అవుతుంది. We discussed about the external powers and internal powers. యాక్చువల్ గా అంటే చిన్నగా షార్ట్ కట్ గా. ఓకే, గ్రీకో బ్యాక్టీరియన్స్ ఉంటారు. ఓకే, ఇక్కడ చూడండి గ్రీకో బ్యాక్టీరియన్స్, ఇక్కడ స్కిథియన్స్, యూజిస్, పార్థియన్స్, అండ్ ఇది ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ ఇండియా ఇక్కడ. ఓకే, ఇది ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ శుంగా డైనస్టీ, ఇక్కడ శాతవాహన డైనస్టీ, ఇక్కడ కళింగ డైనస్టీ. గ్రీకో బ్యాక్టీరియన్స్ మీద స్కిథియన్స్ అటాక్ చేస్తారు. సో గ్రీకో బ్యాక్టీరియన్స్ ఇండియాలోకి వస్తారు బికాస్ సెల్యూసిడ్ ఎంపైర్ వీక్ గా ఉంది, అశోక సక్సెసర్స్ వీక్ గా ఉన్నారు, ఇండియా ఇస్ వెల్ నోన్ ఫర్ ఇట్స్ రిచ్నెస్. సో దానివల్ల ఇండో గ్రీక్స్ మన ఇండియా మీద అటాక్ చేస్తారు. అండ్ 200 BC టైంలో హిందూకుస్ మౌంటైన్స్ క్రాస్ చేసి మనని అటాక్ చేస్తారు. అండ్ వాళ్ళు క్యాప్చర్ చేసిన నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ఈస్ ట్వైస్ ద ఏరియా క్యాప్చర్డ్ బై అలెగ్జాండర్. ఓకే, ఇండో గ్రీక్స్ లో ఇంపార్టెంట్ రూలర్ ఎవరు? మినాండర్, ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మిలింద. తన మైండ్స్ లో వచ్చిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ కోసం మాంక్స్ రమ్మనేటోడు ఒక బుద్ధిస్ట్ మాంక్ని రమ్మన్నాడు. అతను తన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చెప్పిండు. అతని పేరు నాక్సెన్. అండ్ నాక్సెన్ రిటైన్ ద బుక్ మిలింద పన్నో ఇన్ పాలి లాంగ్వేజ్, విచ్ దాని గురించి మనం ఏం తెలుసుకోవచ్చు? మినాండర్ ఏం అడిగిండు, నాక్సెన్ ఏం చెప్పిండు ఆన్సర్స్, దాని గురించి మనం తెలుసుకోవచ్చు. దట్ ఈస్ అబౌట్ మినాండర్. ఓకే, మినాండర్ హి వాజ్ అ పవర్ఫుల్ రూలర్ ఆఫ్ ఇండో గ్రీక్స్. అండ్ ఈ ఇండో గ్రీక్స్ మీద అటాక్ చేసింది స్కిథియన్స్. వీళ్ళు అటాక్ చేస్తారు. ఓకే, ఇక్కడ ఉన్న స్కిథియన్స్ ఇండో గ్రీక్స్ మీద అటాక్ చేస్తారు. ఓకే, అండ్ స్కిథియన్స్ వేర్ నోన్ యాజ్ శాకాస్ బికాస్ పతాంజలి రాసిన మహాభాష్యంలో స్కిథియన్స్ శాకాస్ అన్నారు. ఓకే, ద ఫౌండర్ ఆఫ్ ఇండో స్కిథియన్స్ వాస్ మెయూస్ తర్వాత రాజైంది ఏజిస్ I. దే రూల్డ్ ఇండియా ఫ్రమ్ 2 ఏరియాస్. ఒకటి నార్తన్ సెక్ట్రమ్, ఇంకొకటి వెస్టర్న్ సెక్ట్రమ్. నార్తన్ సెక్ట్రమ్ యొక్క క్యాపిటల్ ఏంది తక్షశిల. వెస్టర్న్ సెక్ట్రమ్ లో రుద్రదమన రూల్ చేస్తాడు. ఓకే, అండ్ హీ వాస్ వెల్ నోన్ ఫర్ ద రెనోవేషన్ ఆఫ్ సుదర్శన లేక్. ఓకే, అండ్ ఈ స్కిథియన్స్ మీద అటాక్ చేసిన ఎవరు? పార్థియన్స్. ఓకే, వీళ్ళ మీద అటాక్ చేస్తారు. ఇండో గ్రీక్స్ ఏమో ఇండియా మీద అటాక్ చేస్తారు. ఇండో గ్రీక్స్ మీద స్కిథియన్స్ అటాక్ చేస్తారు. స్కిథియన్స్ మీద పార్థియన్స్ అటాక్ చేస్తారు. అండ్ పార్థియన్స్ రూల్ ఫర్ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. అండ్ 1st century BC టైంలో అటాక్ చేస్తారు. అండ్ వాళ్ళ క్యాపిటల్ ఏంది? తక్షశిల. అండ్ ఇంపార్టెంట్ అండ్ పవర్ఫుల్ రూలర్ వాస్ గుండాఫిరస్. వీళ్ళ మీద పార్థియన్స్ మీద అటాక్ చేసిన ఎవరు? కుషానాస్ అటాక్ చేస్తారు. కుషానాస్ లో కాజల్ కట్ఫేసెస్ ఉంటాడు. కాజల్ కట్ఫేసెస్ ఈస్ he captured Kabul and he minted the coins on his name. అతని తర్వాత వచ్చింది విమ్ కాట్ఫేసెస్ తనను తనే రాజు, ప్రపంచం మొత్తానికి తనే రాజు అని డిక్లేర్ చేసుకున్నాడు. అండ్ హీ వాజ్ శివ డివోటీ, శివుడిని పూజించేవాడు. అండ్ తను మింట్ చేసిన కాయిన్స్ లో గోల్డ్ కంటెంట్ ఎక్కువ ఉంది. కుషానాస్ టైంలో మంచి క్వాలిటీ గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి. ఓకే, తర్వాత కనిష్క వాజ్ ఇంపార్టెంట్ అండ్ పవర్ఫుల్ రూలర్ ఆఫ్ ఏ డైనస్టీ? కుషాన్ డైనస్టీ. అండ్ హీ స్టార్టెడ్ శాకా క్యాలెండర్ which started in 78 AD, and Shaka calendar is ahead of 78 years to Gregorian calendar. Gregorian calendar ante English calendar. And he followed Mahayana Buddhism. Even though he followed Buddhism, tanu mint chesina coins lo Hinduism and Greek related images untayi coins lo. Okay, and he followed tolerant policy. Ante he treated all the religions equally. అండ్ అతని టైంలో 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ జరుగుతుంది. అండ్ అతని కోర్టులోనే చరకుడు ఉంటాడు, వసుదేవ్ ఉంటాడు, నాగార్జున ఉంటాడు, అండ్ అశ్వఘోష్ ఉంటాడు. దీస్ 4 ఆర్ ఇంపార్టెంట్ స్కాలర్స్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్ కుషానాస్ ఎక్స్టర్నల్. ఇదంతా ఎక్స్టర్నల్. ఇదంతా ఏంది? ఎక్స్టర్నల్. మరి ఇప్పుడు ఇంటర్నల్ ఏం జరుగుతుంది? ఇంటర్నల్ శుంగా డైనస్టీ వాస్ ఎస్టాబ్లిష్డ్ బై పుష్యమిత్ర శుంగ కార్వెల కళింగ మీద అటాక్ చేస్తాడు. అప్పుడు కార్వెల రాజు ఉంటాడు, దీన్ని క్యాప్చర్ చేసుకుని తనలోకి కలుపుకుంటాడు వాడు పుష్యమిత్ర శుంగ. అండ్ బ్రహ్మనిజంని ఫాలో అయ్యిండు, సాంస్కృతి ప్యాట్రనైజ్ చేసిండు. అతని టైంలోనే మనుస్మృతి రాసిండు. ఎవరు? భృగు మహర్షి రాసిండు.
అండ్ బుద్ధిస్ట్ టెక్స్ట్ కాల్డ్ పుష్యమిత్ర శృంగ యాజ్ ఎ డిస్ట్రాయర్ ఆఫ్ బుద్ధిజం. ఎందుకంటే తను 84,000 స్తూపాస్ని డిస్ట్రాయ్ చేసిండు అండ్ కొందరు మాంక్స్ని కూడా చంపిండు. అండ్ 2 స్తూపాస్ని డెకరేట్ చేసిండు. సాంచి అండ్ బరూద్ స్తూపాస్ని పుష్యమిత్ర శృంగ డెకరేట్ చేసిండు. అండ్ తన తర్వాత రూలర్స్ చాలా వీక్ ఉన్నారు. వాళ్ళని చంపింది ఎవరు? వసుదేవ్ కన్వ. లాస్ట్ రూలర్ని చంపింది వసుదేవ్ కన్వ. కన్వ డైనస్టీ స్టార్ట్ చేసిండు. వసుదేవ్ కన్వ తర్వాత భూమిత్ర కన్వ, అతను 14 years రూల్ చేసిండు. అతని తర్వాత వచ్చింది ఎవరు? సుశర్మన కన్వ. సుశర్మన కన్వ మీద అటాక్ చేసింది ఎవరు? శాతవాహనాస్. సుశర్మన కన్వ మీద అటాక్ చేసింది శాతవాహనాస్ గోదావరి రీజియన్ లో రూల్ చేసారు. ఫస్ట్ రూలర్ ఎవరు? షిముఖ, సెకండ్ కన్హా. ఇద్దరి దగ్గర చాలా తక్కువ ఏరియా ఉంది. అండ్ సాయి శాతకర్ని చాలా ఎక్స్పాండ్ చేసాడు శాతవాహనాస్ కింగ్డమ్ని. ఈ శాతవాహనాస్ రూల్డ్ ఫర్ 450 years. అండ్ తర్వాత 17th కింగ్ ఎవరు? గౌతమిపుత్ర శాతకర్ని. గౌతమి అనేది వాళ్ళ అమ్మ పేరు. అండ్ హీ వాజ్ అ పవర్ఫుల్ రూలర్ అండ్ హీ రూల్డ్ ఫర్ 24 years. అండ్ తన గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం మనం నాసిక్ ఇన్స్క్రిప్షన్ నుండి తీసుకోవచ్చు. నాసిక్ ఇన్స్క్రిప్షన్. అండ్ హీ ప్యాటర్నైజ్డ్ బ్రాహ్మణిజంని ఎక్కువగా ప్యాటర్నైజ్ చేసిండు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ టుడేస్ క్లాస్. ఓకే, ప్రతి క్లాస్ రివైజ్ చేయండి. చాలా అంటే బర్డెన్ అవుతుంది ఒకవేళ రివైజ్ చేయకపోతే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇఫ్ యూ లైక్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.